గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో అందరికీ ఎగ్జామ్స్ అయితే సిబికేట్కి సంబంధించింది అయిపోయింది. హోప్ఫుల్లీ అందరూ మంచిగానే రాశారు అనుకుంటున్నా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ రెస్పాన్స్ షీట్, ర్యాంక్ కార్డ్, ఆన్లైన్ కౌన్సిలింగ్. బికాస్ ఎగ్జామ్స్ అనేవి రేపటితో అయిపోతాయి. రేపు ఒకటే ఎగ్జామ్ ఉంది ఎంఏడ్, అది అయిపోయిన తర్వాత రేపటితో సిపికేట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈరోజు కూడా మార్నింగ్ సమయం ఎన్కమ్ ఎగ్జామ్ ఏదో అయింది ఈరోజు మార్నింగ్, ఈరోజుతో అయిపోతాయి ఎగ్జామ్స్. రేపటితో ఇంకా మొత్తం టోటల్ అయిపోతాయి, 100% కంప్లీటెడ్. సో వితిన్ 3 days, 3 to 4 days రెస్పాన్స్ షీట్ వస్తుంది. రెస్పాన్స్ షీట్ అంటే కూడా చాలామందికి అర్థమవుతలేదు. రెస్పాన్స్ షీట్ అంటే మీ పీడిఎఫ్ మొత్తం వస్తుంది. మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ రాసిరో ఆన్లైన్ ఎగ్జామ్లో ఆ 100 క్వశ్చన్స్కి పీడిఎఫ్ మొత్తం మీకు రిలీజ్ చేస్తాడు. ఆ పీడిఎఫ్లో నువ్వు ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకున్నావు, అది కరెక్ట్ అయిందా తప్పైందా మొత్తం చెక్ చేసుకోవచ్చు. నువ్వు ఏం సెలెక్ట్ చేసుకున్నావు చూపిస్తుంది, కరెక్ట్ ఆప్షన్ ఏదో కూడా చూపిస్తుంది సైడ్కి ప్రతి క్వశ్చన్కి. సో అవి రెండు మ్యాచ్ అనేది చెక్ చేసుకొని నీకు మార్క్స్ వచ్చిందా రాలేదా అని మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మరి? రిజల్ట్స్ కూడా ఒక ఈ మంత్ ఎండ్ వరకు వస్తాయి అంతే. రిజల్ట్స్ ఏం లేట్ ఏం కాదు, ఈ మంత్ ఎండ్ లోపే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్ కాదు, సిపికేట్కి ఆన్లైన్ ప్రాసెస్. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీ ఫోన్లో మీరే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. మరి ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి? మీది డిగ్రీ అయిపోయింది, పీజీ అడ్మిషన్ అవుతున్నారు, ఓకేనా? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఓకే, టీసీ అంటారు. ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి, టీసీ ఇస్తారు మీకు. సో టీసీ తెచ్చుకోవాలి. టీసీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే సో 10th మెమో, మెయిన్ 10th మెమో. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డిగ్రీ మెమోలో ఇంటర్ మెమోలో ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కంపల్సరీ 10th మెమో పెట్టాల్సిందే. ఒరిజినల్ 10th మెమో మస్ట్ అండ్ షుడ్, అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఒరిజినల్ 10th మెమో. నెక్స్ట్ ఇంటర్ మెమో కంపల్సరీ ఒరిజినల్ది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డిగ్రీ మెమో, డిగ్రీలో 2 మెమోస్ ఉంటాయి, ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో. ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమోలో ఆ కన్సాలిడేటెడ్ మెమోలో మొత్తం మన 6 సెమిస్టర్లకు 6 బాక్స్లు ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్, సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ అని మొత్తం 6 సెమిస్టర్కి 6 బాక్స్లు. లాస్ట్కు ఓవరాల్ జీపీఏ, నీ డిగ్రీ టోటల్ యావరేజ్గా 6th సెమిస్టర్ జీపీఏ ఎంత వచ్చింది అని ఉంటుంది కన్సాలిడేటెడ్లో. ప్రొవిజనల్లో ఓన్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్ నీ టోటల్ సబ్జెక్ట్స్కి నీ లాంగ్వేజెస్కి ఎంత జీపీ వచ్చిందని నార్మల్గా ఉండేది ప్రొవిజనల్ సర్టిఫికేట్. అవి 2 అప్లోడ్ చేయాలి, 2 మెమోస్ ఉంటాయి డిగ్రీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ రిజల్ట్స్ అనేవి చాలామంది ఇంకా రాలే 6వ సెమిస్టర్, 6th సెమిస్టర్. సో రిజల్ట్స్ అనేవి రాలేవు, డిగ్రీ లాంగ్ మెమోస్ రాలే, ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయమంటారు. డూ యూ హ్యావ్ ప్రొవిజనల్ మెమో అంటే ఎస్ అని పెడితే అవి అప్లోడ్ చేయాలి, లేదు అంటే నో అని పెడితే సెమిస్టర్ వైజ్ మెమోస్ అంటుంది. సెమిస్టర్ వైజ్ మెమోస్ అంటే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, 5th సెమ్, 6th సెమ్ 6 సెమిస్టర్లకి 6 మెమోలు అప్లోడ్ చేయాలి. ఏదైనా మెమో మీ దగ్గర లేకపోతే ఆన్లైన్లో, అట్లీస్ట్ ఆన్లైన్లో మీకు రిజల్ట్స్ వస్తుంది కదా, దాని ప్రింట్ అయినా పెట్టాలి రిజల్ట్స్ లాగా. దాని ప్రింట్ మీద మీ ప్రిన్సిపల్ సార్ సైన్, స్టాంప్, కాలేజ్ స్టాంప్ వేపిస్తే అది మెమో లేక పనిచేస్తుంది. అట్లీస్ట్ ఆన్లైన్లో తీసుకున్న ప్రింట్ అయినా కంపల్సరీ ఉండాలి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సెమిస్టర్ వైజ్ మెమోస్ 6 సెమిస్టర్లకు 6 మెమోలు, ఇంక్లూడింగ్ సప్లీ మెమోస్, సప్లీలో రాసి పాస్ అయిన మెమోస్ కూడా ఉండాలి. సో దానివల్ల మీకు మైనస్ అవుతుంది సెమిస్టర్ వైజ్ మెమోస్ లేకపోయినా, ప్రొవిజనల్ కన్సాలిడేటెడ్ మెమోస్ లేకపోయినా. అండ్ ఇవి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆధార్ కార్డు ఉండాలి కంపల్సరీ. మీ ఆధార్ కార్డులో మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో మీద ఉన్నట్టు ఉండాలి. ఎస్ఎస్సి మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంది చూసుకోరి, ఆధార్ కార్డులో అట్నే ఉండాలి, చేంజ్ చేయించుకోరు. క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ ఎట్లయితే ఉందో ఆధార్ కార్డులో అట్నే నేమ్ ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్లు, గ్యాప్లు అట్లా ఏమి ఉండద్దు. కంపల్సరీ అందులో ఎట్లుంటే ఇలా అట్నే ఉండాలి. లేదన్నా మా ఆధార్ కార్డులో వేరే తీరు ఉందంటే పేరు, మీ ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో పట్టుకొని, మీ ఆధార్ కార్డు పట్టుకొని, ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఓకే, అది 2 తీసుకొని ఏదైనా మీ సేవ సెంటర్కి వెళ్తే చేంజ్ చేస్తారు. ఓకే, చేంజ్ చేస్తారు, అయిపోతుంది. వితిన్ 3 daysలో కొత్త ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు వస్తుంది, చూసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్, క్యాస్ట్ అనేది ఎప్పటిదైనా పర్లేదు, బట్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న డిస్టిక్ మీ ప్రజెంట్ డిస్టిక్ అయి ఉండాలి. కొంతమందికి మనకి తెలంగాణలో డిస్టిక్ చేంజ్ అని, ఇప్పుడు కరీంనగర్ ఉంది, కరీంనగర్ డిస్టిక్ చేంజ్ అయిపోయింది అంటే కరీంనగర్ డిస్టిక్ ఉంది, దాని కింద కొన్ని సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల ఇప్పుడు మాది కొత్త డిస్టిక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దైత్యాలు లేకుండా అది కొత్త డిస్టిక్ వచ్చింది, పెద్దపల్లి, అట్లా కొన్ని డిస్టిక్ చేంజ్ అయిపోయినాయి. పాత క్యాస్ట్ మీద కొంతమందికి ఓల్డ్ డిస్టిక్ పేరే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. సో మీ డిస్టిక్ మీద మీ కొత్త డిస్టిక్ పేరు ప్రజెంట్ డిస్టిక్ అయితే నో ప్రాబ్లం, క్యాస్ట్ సర్టిఫికేట్ పనిచేస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ అనేది లైఫ్ లాంగ్ అదే ఉంటుంది, చేంజ్ ఏం కాదు కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్కి ప్రాబ్లం ఏం లేదు, ఎప్పటికి పెట్టినా ఏం కాదు. బట్ దానిలో ఉన్న డిస్టిక్ మాత్రం మీ కొత్త డిస్టిక్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. ఓకే, కంపల్సరీ 2024 ఇన్కమ్ సర్టిఫికేటే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు తీసుకున్నా ఏం కాదు, లాస్ట్ ఒక 1 month కిందైనా ఏం కాదు, కానీ 2024 ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ, పోయి తీసుకోరు. ఇంకోటి ఏంటంటే గ్యాప్ సర్టిఫికేట్. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు తీసుకోవాలంటే
గ్యాప్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ చదివిను నెక్స్ట్ ఇయర్ నో ప్రాబ్లం. కానీ 10th ఇంటర్కి మధ్యలో ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, సో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే 10th పాస్ అయినావు, నెక్స్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఓకే. కానీ 10th పాస్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఇంటర్లో జాయిన్ అయితే అప్పుడు గ్యాప్ వచ్చినట్టే అది ఆ ఇయర్కి, సో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సరే 10th ఇంటర్ పాస్ అయినావు, డిగ్రీ బట్టిను, డిగ్రీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ అయిపోయినాక వెంటనే డిగ్రీలో జాయిన్ అయితే నో ప్రాబ్లం. కానీ ఇంటర్ అయిపోయినాక ఒక 2 ఇయర్ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినావు అనుకో, అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2024లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, వెదర్ బీటెక్, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఏదో ఒకటి ఈ 2024లో క్లియర్ అయితే నో ప్రాబ్లం, నీకు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇప్పుడే డిగ్రీ పాస్ అయినావు, మళ్ళీ ఇప్పుడే పీజీలో జాయిన్ అవుతున్నావు. కానీ లాస్ట్ ఇయర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, 2 ఇయర్స్ బ్యాక్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. సో ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, పోయినసారి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అంటే పాస్ ఇన్ ద సెన్స్ పోయినసారి డిగ్రీ పాస్ అవ్వాల్సిన వాళ్ళు సప్లీల వల్ల 1 ఇయర్ గ్యాప్ వచ్చి ఈ ఇయర్ డిగ్రీ పాస్ అయితే మీకు మెమో మీద డిగ్రీ పాసింగ్ ఇయర్ ఈ ఇయరే ఉంటుంది, మీకు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓకేనా? సప్లీలు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ కావాలి, మీకు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి స్టడీ పాస్ అయితే అప్పుడు పాస్ అయిన తర్వాత గ్యాప్ ఇస్తే గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఏదో సప్లీల వల్ల గ్యాప్ వచ్చింది అంటే అది గ్యాప్ ఇది కన్సిడర్ చేయరు. నీకు మొత్తం పాస్ అయిన తర్వాత గ్యాప్ ఎప్పుడు ఉంటే అప్పుడు, 10th తర్వాత గ్యాప్ ఉన్నా, ఇంటర్ తర్వాత గ్యాప్ ఉన్నా, డిగ్రీ తర్వాత గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ ఒక్కటే ఉంటుంది. మీ మండల్ మీ సేవ పోయి గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఒక ఫామ్ ఇస్తాడు, గ్యాప్ సర్టిఫికేట్ ఫాము, దాని మీద లోకల్ క్యాండిడేట్ అని ఉంటుంది, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అని. ఆ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ మీద నింపాలి మొత్తం నీ అకాడమిక్ ఇయర్స్, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ చదివినామని అకాడమిక్ ఇయర్స్ ఫిల్ చేయాలి. సో ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఉన్న అకాడమిక్ ఇయర్ కూడా గ్యాప్ అని పెట్టేసి మీ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఫిల్ చేసి ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్, అదే గ్యాప్ సర్టిఫికేట్. సో 10th తర్వాత సో అందులోనే ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అన్నీ ఫిల్ చేయాలి. అండ్ ఫిల్ చేసిన తర్వాత ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ, అట్లీస్ట్ జిరాక్స్ అయినా పర్లేదు, స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకుపోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి అంటే మన డిగ్రీ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్ తీసుకుపోవాలి. వాళ్ళు అడుగుతారు, ఓకే స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు, ప్రూఫ్ చూపించాలి. అండ్ గ్యాప్ ఎందుకు వచ్చింది రీజన్ అడుగుతారు, దానికి చెప్పాలి. ఏదో సంథింగ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు సైన్ చేస్తారు, స్టాంప్ వేస్తారు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఒక గంట సేపు పని, కరెక్ట్ గంట సేపు పని. పోయినామా, ఫామ్ తీసుకున్నామా, 5 మినిట్స్లో ఫిల్ చేసినావా, ఎంఆర్ఓ ఆఫీస్కి అయినావా, అక్కడ సార్తో సంతకం పెట్టించుకున్నామా, స్టాంప్ వేయించుకున్నామా, వచ్చినామా. ఇట్స్ ఆఫ్లైన్ ప్రాసెస్. గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి, కంపల్సరీ అవసరం ఉంటుంది. ర్యాంక్ అవుట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ కానీ, ఈ వెబ్ ఆప్షన్స్ కానీ, కాలేజ్ ఈ ప్రాసెస్లో గ్యాప్ సర్టిఫికేట్, ఆన్లైన్ కౌన్సిలింగ్ అప్పుడు అవసరం ఉంటుంది. 1 డే వర్క్, 1 అవర్ వర్క్, దీనికి మీరు లేట్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాప్ ఉన్న వాళ్ళు పోయి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి, ఓకేనా? సో ఇంతే. 10th ఇంటర్ డిగ్రీ మెమో లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్, గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, 10th మెమో డీటెయిల్స్ ఉంటే చేంజ్ చేసుకోండి. 10th మెమో ప్రకారం డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉండాలి, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఓకే క్లియర్. క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ, ఓకేనా? ఇన్కమ్ లేటెస్ట్ ఉండాలి, క్యాస్ట్ ఎప్పుడైనా పర్లేదు, క్లియర్. బోనఫైడ్స్ ఉండాలి, మళ్ళీ లాస్ట్ 7 years బోనఫైడ్స్ అని అడుగుతారు. సో మీ డిగ్రీ బోనఫైడ్, మీ ఇంటర్ బోనఫైడ్, మీ 10th 9th బోనఫైడ్, అంతే. ఇవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ ఇవన్నీ క్లారిటీగా స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 daysలో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. క్లిక్ చేస్తే కాలేజ్ ఓపెన్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఇది. సో దీనికోసం వీడియో చేయి అని చాలామంది అడిగారు. ఏముంది, 10th మెమో, మనమేమో 10th, మన ఇంటర్ మెమో, మన డిగ్రీ మెమోస్, మన క్యాస్ట్ ఇన్కమ్, మన ఆధార్ కార్డ్, గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్, ఇవి మించి ఏం ఉండదు, ఓకేనా? ఇవన్నీ అప్లోడ్ చేస్తే పని అయిపోతుంది. సో వీడియో కూడా లెంత్ అవుతుంది, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కామెంట్స్ చేస్తారు. సో 10 minutes బిలోనే చెప్తాం అనుకున్నా, క్లారిటీగా అర్థమవుతుందో, అలానే 9 minutes అయిపోయింది. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్, ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ టీసీ అనేది అవసరం, కంపల్సరీ టీసీ కూడా ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్లో టీసీ కూడా పెట్టాలి అన్నిటితో పాటు, ఓకే? అండ్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత, సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో ఒరిజినల్ ఒకటి ఒరిజినల్ ఇస్తాం, మిగిలిన అన్ని జిరాక్స్లో ఇస్తాం. ఓన్లీ టీసీ ఒరిజినల్ ఇస్తాం. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కంపల్సరీ ఒరిజినల్ 10th మెమో అడుగుతారు. బట్ గవర్నమెంట్ కాలేజ్ లేదంటే ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్, ఏ క్యాంపస్ అయినా ఓన్లీ ఒరిజినల్ టీసీ అడుగుతారు. అండ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్లో కూడా టీసీ కావాలి. 10th ఇంటర్ డిగ్రీ మెమోస్తో పాటు, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డ్తో పాటు, గ్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్తో పాటు టీసీ కూడా అవసరం. టీసీ కూడా మనం ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ స్టార్ట్ కావాలి అండ్ దాన్ని అప్లోడ్ చేయాలి. ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకా రిజల్ట్స్ రాలేదు, రిజల్ట్స్ అనేవి ఇంకో 10-15 daysలో, ఒక 2 weeksలోనే వస్తాయి రిజల్ట్స్. కీ పేపర్ అనేది, అంటే రెస్పాన్స్ షీట్ అనేది ఒక 3-4 daysలో వస్తుంది. అది వచ్చిన తర్వాత ఒక 10 daysలో రిజల్ట్స్ వస్తాయి. సో ఈ మంత్ ఎండ్ వరకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అదే ఆన్లైన్ సర్టిఫికేషన్, వెరిఫికేషన్. దాన్ని మనం కౌన్సిలింగ్ అంటాం. ఆన్లైన్లోనే జరుగుతుంది, ఆఫ్లైన్లో ఉండదు. ఆఫ్లైన్లో కొన్ని ఐసెట్కి ఉంటుంది ఆఫ్లైన్లో, బట్ పాలిటెక్నిక్ ఐసెట్ ఉంటాయి కదా, మనం బుక్ చేసుకొని పోవాలి సర్టిఫికేట్స్ పట్టుకొని కాలేజెస్.
కానీ ఇది మన సిపిగెట్ ఆన్లైన్లోనే జరుగుతుంది, ఆన్లైన్లోనే అప్లోడ్ చేసుకోవాలి. దాని గురించి డీటెయిల్గా ఎట్లా చేసుకోవాలని వీడియో చేస్తా నేను. సో దానికోసం మనం ఛానల్ని మీరు ఫాలో అయితేనే కొంచెం బెనిఫిట్ ఉంటుంది మీకు, అంతే. సో ఇట్స్ బీన్ 10 minutes కంప్లీట్ అయిపోయింది వీడియో. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. మేబీ ఈ వీడియో హెల్ప్ అయిందా, హెల్ప్ కాలేదా కూడా కామెంట్ చేయండి. ఇంకా దేని గురించి వీడియో చేయను కూడా కామెంట్ చేయండి. సో ఈ దేని గురించి వీడియో చేయను కూడా అర్థమైతలేదు. సో మీరు ఏదైనా డౌట్స్ అడిగితే దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో తోటి మీ ఆన్లైన్ కౌన్సిలింగ్, సర్టిఫికేషన్, వెరిఫికేషన్లు ఏమేమోలు కావాలి, సో డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయని అనుకుంటున్నా, అంతే.